హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారాల ప్రేమ కదా. ఇక పార్ట్ 15 ఫ్రెండ్స్. ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్తే, రిషి వస్తారా కాల్ చేస్తాడు కదా. ఇక వస్తారా ఎమోషనల్ అవుతూ, ఏమైపోయావు రిషి, ఇన్ని రోజుల నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదని అడుగుతుంది. దాంతో ఇక వస్తారాతో, రిషి నువ్వైనా చేయొచ్చు కదా అని అడుగుతూ ఉండడంతో, అసలు నేను కూడా చేద్దామని అనుకున్నాను, కానీ మీ అమ్మా నాన్నకు అలా యాక్సిడెంట్ అయిందని తెలియడంతో నేను చాలా బాధపడ్డాను రిషి అని అంటుంది. ఇక రిషి, అవును వస్తారా, అమ్మా నాన్నకి మన పెళ్ళి గురించి వస్తుండడంతో యాక్సిడెంట్ అయితే అయింది. వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూసి నేను చాలా బాధపడ్డాను. అందుకే నాకేం చేయాలో తోచలేదు. అందుకోసమే నీకు ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారని అంటాడు. దాంతో వస్తారా, నేను ఎంతలా కంగారు పడ్డానో రిషి, అసలైనా నా కారణంగానే ఇదంతా జరిగిందని నువ్వు ఎక్కడ అనుకుంటున్నావునని నేను చాలా అంటే చాలా బాధపడ్డానని అంటుంది. ఇక రిషి, ఏంటి వస్తారా, నీ కారణం కావడం ఏంటి, అయినా నా మనసులో నేను ఎప్పుడూ అలా అనుకోలేదని అంటాడు. దాంతో వస్తారా, నాకు తెలిసి రిషి నువ్వు ఎప్పటికీ అలా అనుకోవని అని చెప్తుంది. ఇక రిషి, వస్తారా నేను చెప్పేది విను, అమ్మ నాన్న కోలుకున్నారు. అలాగే నేను వాళ్ళని మన ప్రేమ గురించి చెప్పి తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఎటువంటి కంగారు పడొద్దు, నేను మాత్రం నిన్ను వదులుకోలేనని అంటాడు. ఇక వస్తారా, చాలు రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఎంత సంతోషంగా ఉందో అని అంటుంది. ఇక రిషి, సరే వస్తారా, అక్కడ అందరు ఎలా ఉన్నారు అని చెప్తూ ఉంటే, అందరు బాగానే ఉన్నారు రిషి, కానీ మా ఇంట్లోనే నా పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు, నా పెళ్ళి చేయాలని అని అంటుంది. ఇక రిషి, అవునా, అసలైతే ముందుగా మా తాతయ్యతో చెప్తాను మన పెళ్ళి గురించి మాట్లాడమని, ఆ తర్వాత అమ్మ నాన్నని తీసుకొస్తానని అంటాడు. ఇక వస్తారా, అలా చేయి రిషి అని అంటుంది. ఇక రిషి, ఇప్పుడే నేను మా తాతయ్యకు కూడా ఫోన్ చేసి చెప్తానని ఫోన్ కాల్ అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత రిషి వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేస్తాడు. ఇక వాళ్ళ తాతయ్య, నాన్న రిషి అమ్మ నాన్న ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, వాళ్ళు బాగానే ఉన్నారు తాతయ్య, మీరే ఒక పని చేయాలని అంటాడు. ఏంటి నాన్న అని అడుగుతూ ఉండడంతో, వస్తారకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారంట. మీరు వెళ్ళి నేను వస్తారని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అమ్మ నాన్నని తీసుకొస్తానని ప్లీజ్ తాతయ్య చెప్పండి అని చెప్పడంతో, వాళ్ళ తాతయ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా రిషి, అయినా అసలు తనతో పెళ్ళి అని మాట్లాడడానికి వస్తున్నప్పుడే కదా మీ అమ్మ నాన్నకి అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇంకా నువ్వు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, ఎందుకో నాకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదని అనిపిస్తుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందని నా మనసు చెప్తుంది, వద్దు అని అంటాడు. ఇక రిషి, ఏంటి తాతయ్య ఈ రోజుల్లో కూడా, అయినా అసలు వస్తారా కారణంగా ఇలా జరగడం ఏంటి, కార్ అన్నాక ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, అది వస్తారా కారణంగాన, మీరు అలా మాట్లాడకండి అని చెప్తుండడంతో, రిషి నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పను, ఎందుకంటే ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడం నాకైతే ఇష్టం లేదని అంటాడు. దాంతో ఇక రిషి, అది కాదు తాతయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటున్నా ఫోన్ కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక రిషి, ఇలా కాదు, నేనే అక్కడికి వెళ్ళాల్సిన టైం వచ్చింది, అమ్మ నాన్నతో నా ప్రేమ గురించి చెప్తాను, వసుధార లేకుండా నేను అస్సలు ఉండలేను అని చెప్పి ఇక మహేంద్రతో జగతి దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఒక విషయం చెప్పాలని అంటాడు. ఏంటి నాన్న అని అంటుండడంతో, ఇక వసుధారతో తన ప్రేమ గురించి మొత్తం అయితే చెప్తారు. వాళ్ళు కూడా విని ఒక్కసారిగా అయితే షాక్ అవుతారు.